శాంతము సౌందర్యము మూర్తిభవించిన స్వామి సందర్శనం ఆధ్యాత్మిక ధార్మిక చింతనలను ప్రోది చేస్తుంది. స్వామి పూజలు అభీష్ట ఫలదాయకాలవుతూ భక్తజన సందోహాన్ని ఆనందానంద కందళిత హృదయార విందులుగా చేస్తాయి. నిత్య పూజాధికాలు కాక చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. చైత్రశుద్ధ నవమి లగాయత్తు 5 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక ఏటి పొడవున వెంకటేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, నరసింహుడు, నమ్మాళ్వార్, ఉడయవరులు, గోదాదేవిల జన్మదినోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రులకు బ్రహ్మోత్సవాలలో ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పల్లకిలో గోవిందనామాలతో శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులుగా ఊరేగుతారు. గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే శ్రావణ మాసంలో ఆండాళ్ తిరునక్షత్రం సందర్భంగా కుంకుమార్చనలు జరుగుతాయి. కుంకుమార్చనలతో స్త్రీలు సామూహికంగా అమ్మవార్లను కొలుచుకుంటారు. ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వశర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భక్త ప్రభవ ప్రభురీశ్వర స్వయంభూ శంభురాది. ఉత్సవమూర్తులకు మూలవరులకు కూడా మకర తోరణాలున్నాయి. సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషక. ఇక శ్రీదేవి భూదేవిలతో వెంకటేశ్వరునికి జరిగే కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా భక్తజన మనోభిరామంగా పవిత్రోత్సవంగా జరుగుతుంది. మంగళ వాయిద్యాలతో పవిత్ర మంత్రాలతో ఉత్సవమూర్తులకు బాసికాలు కట్టి పట్టువస్త్రాలు సమర్పించి హారాలు ఆభరణాలు ధరింపచేసి తెరకట్టి శాస్త్రోక్తంగా పవిత్ర మాంగళ్యధారణ కార్యక్రమం చేసి అక్షతలు తలంబ్రాలు పోసుకోవడం, వధూవరుల బంతులాట, ఆనంద నృత్య హేళాభరితంగా పుష్పమాలాధారణం వంటి వివాహ వేడుకలు కోలాహలంగా, పల్లకి ఊరేగింపు వైభవంగా నిజంగా నేత్రోత్సవంగా జరుగుతాయి. శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వలనే పునర్నిర్మాణ వైభోగంతో సంతరింపజేయడానికి దేవస్థానం భక్తజనుల సహాయ సహకారాలను అభిలషిస్తూ కృషి చేస్తోంది. ఆ కళ్యాణ శ్రీ వెంకటేశ్వర రామచంద్ర స్వామి అనుగ్రహ పాత్రులై అందరూ సుఖించాలని ఆకాంక్షిస్తూ సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.